జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలోని 27వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை பாடிப்பட்டை கொன்னுயா பெருத்தெம்மானாம் நாடு புகழும் పరిశినాల్ ననాగచ్ చూడగమే తోల్వలయ్యే తోడే చెప్పువే పాడగమే ఎన్రనయ్య పల్కలను யாமணிவோம் ஆடை யுடுப்போம் அதன் பின்னே பால் ஷோர்மூட நெய்ப்பெய் దుముల దైవలివార కూడి ఇరుందు కులిరిందేలో రెంబావాయ్. దీని యొక్క భావము, నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద, నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానంలో లోకులందరూ పొగడునట్లుండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులను ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగా మేము ధరించాలి. సన్మానం పొందాలి. వీటన్నింటినీ ధరించి ఆపై మేలివి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లైనా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని ఈ పాశురం యొక్క భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 28వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము.